ఊరి చివర ఒక పాడుబడిన స్కూల్ బిల్డింగ్ ఉండేది. 7 ఏళ్ల క్రితం ఆ స్కూల్ బిల్డింగ్ లో కొన్ని హత్యలు జరిగాయి. హత్యకు గురైన వాళ్ళ ఆత్మలు అక్కడే తిరుగుతున్నాయని అక్కడ జనాలు కథలు కథలుగా చెప్పుకుంటారు. కానీ ఇప్పుడు ఎంత భయపెట్టావో తెలుసా? నువ్వు నన్ను చాలా భయపెట్టావు తెలుసా? ఒక క్షణం ఆగు. ఇంతకీ మనం ఎక్కడున్నామో నీకేమైనా తెలుసా? నాకేం తెలియటం లేదు. సరే, ఎట్టు కదలకుండా నన్నే పట్టుకో. నాతోనే ఉండు. చూద్దాం పదా. సరే. నేను మీలానే. ఇక్కడ ఎందుకున్నానో తెలియట్లేదు. కొంచెం ఆగు. ఓయ్, ఎంతసేపు అయింది నీకు మెలకు వచ్చి? ఇప్పుడే. నీకు మెలకు రావడానికి 5-10 నిమిషాల ముందు అంతే. 5 10? ఏమో, నాకు సరిగ్గా గుర్తు రావడం లేదు. సరిగ్గా గుర్తు తెచ్చుకో అబ్బా. నేను కళ్ళు తెరిచేసరికి అంతా చీకటి, కటిక చీకటి. ఆ తర్వాత నేను అలా పడుకొని నా చేతులతో చుట్టూ అలా తడిమి చూశాను. నువ్వు అక్కడ అచేతనంగా పడున్నావు. నేనా? కానీ నువ్వు చచ్చిపోయి ఉంటావని అనుకున్నాను తెలుసా? మరి నువ్వేం మాట్లాడవే? చెప్పాను కదా నాకేం గుర్తులేదని. మీ కేకలకి మెలకు వచ్చింది. నా ప్రాణం పోయేలాగుంది. మళ్ళీ నన్ను భయపెట్టుకు. నాకు ఆకలేస్తుంది. ఈ ఇంట్లో తినడానికి ఏం లేవనుకుంటా. ఆకలితో చచ్చిపోయేలాగున్నా. కొంచెం నోరు మూసుకుని కామ్గా ఉంటావా? ఎందుకు? ఇక్కడ ఎవరు లేరు కదా. ఆ విషయం మనకి ఇంకా పూర్తిగా తెలియదు కదా. ఇక్కడ ఎవరు ఉన్నట్లయితే నాకు అనిపించటం లేదు. ఒక నిమిషం ఆగు. ఏంట శబ్దం? ఏమీ లేదే. నీకు ఆ శబ్దం వినపడిందా? ఏమై ఉంటుంది? ఆగు. ఇప్పుడు అదంత అవసరమా? పదండి వెళ్ళిపోదాం. నువ్వు ఇక్కడే ఉంది, నేను వెళ్ళి చూసొస్తాను. ప్లీజ్ తొందరగా ఇక్కడి నుంచి బయటపడదాం. నువ్వు ఇక్కడే ఉండు. మనం ఇక్కడి నుంచి బయటపడడం మంచిది. నాకెందుకో మనల్ని ఎవరో గమనిస్తున్నారనిపిస్తుంది. నీకేం అనిపించట్లేదా? నేను ముందే చెప్పాను కదా, పదండి పోదాం. నాకు అదే మంచిదనిపిస్తుంది. నా మాట విని ఇక్కడే ఉందాం. ఇక్కడ ఎందుకు? నేను వచ్చేటప్పుడు దారిలో గమనించాను. మనం ఎక్కడో ఊరి చివర అడవి మధ్యలో ఉన్నాం. అయితే ఈ అర్ధరాత్రి ఈ చీకట్లో అడవిని దాటుకుంటూ వెళ్ళలేం. ఒకవేళ మనం దారి తప్పిపోతే ఏం చేయగలం? దారి తప్పిపోయేంత పెద్ద అడవిలో మనం ఉన్నామా? ముందు ఇక్కడి నుంచి బయటపడితే ఏదో ఒక దారి దొరక్కపోదు. లేదా మనుషులుండే ఇంకో ఇల్లైనా కనపడొచ్చు. వీల్లేదు.
అంటే వేరే ఇల్లు కనిపించకపోతేనో. బయట ఉన్నవన్నీ నువ్వెప్పుడు గమనించావు? నాకు విషయాలు తెలుసు అంతే. ఈ ఒక్క రాత్రి ఇక్కడ ఉండి పొద్దున్నే వెళ్ళిపోదాం. నువ్వు మాట్లాడేది నాకెందుకో తేడాగా ఉంది. ఈ రాత్రి ఇక్కడ ఉండడం కోసం ఎందుకంత తాపత్రయపడుతున్నావు? మన ఇద్దరం వెళ్ళిపోదాం పదా. ఆ అమ్మాయిని ఒకదాన్ని వదిలేసి ఎలా వెళ్తాం? పద పోదాం. నాకేదో అనుమానంగా ఉంది. అనుమానమా? దేని గురించి? స్టోర్ రూమ్ లో తను అంత మౌనంగా కూర్చుంది. ఇప్పుడేమో ఈ ప్రదేశం అంతా తనకు తెలుసన్నట్టుగా మాట్లాడుతుందేంటి? స్టోర్ రూమ్ లో నువ్వే మొట్టమొదట లేచానని చెప్పావు కదా. అవును. మరప్పుడు తను నీకు అక్కడ కనిపించలేదా? అసలు తను అక్కడ ఏం చేస్తుంది? అసలు తను అక్కడ ఉందని నాకు తెలియనే తెలీదు. నేను లేచాను కానీ చాలా చీకటిగా ఉంది. అయినా ఆ భయంలో నాకేం తెలియలేదనుకుంటా. ఇప్పుడు గుర్తొస్తుంది. ఎవరో స్టోర్ రూమ్లోకి అయితే వచ్చినట్లు అనిపించింది. అవునా? ఎక్కడికి వెళ్ళింది ఈ అమ్మాయి? బహుశా మనల్ని వెతుక్కుంటూ వచ్చిందేమో. ఒక నిమిషం ఆగు. మనం మొదటిసారి వచ్చినప్పుడు ఈ కొవ్వొత్తులు వెలుగుతున్నాయా? నాకు గుర్తులేదబ్బా. ఒకసారి బాగా ఆలోచించు. నువ్వు వెలిగించలేదు, నేను వెలిగించలేదు. ఆగాగు. ఈ శబ్దం ఇంతకు ముందు కూడా నాకు ఇదే శబ్దం వినపడింది. పిశాచి ఊపిరి పీలుస్తున్నట్టుగా లేదు? ఏం లేదు, చప్పుడు వస్తేను ఏంటో చూద్దామని వచ్చాను. ఏంటి ఈ చీకట్లోనా? నాకు చీకట్లో కూడా కళ్ళు బాగా కనిపిస్తాయి తెలుసా. ఏంటో చప్పుడు? పద చూద్దాం. లోపలికి వెళ్ళకండి. ఎందుకొద్దు? నాకు ఇలాంటి విషయాలు బాగా తెలుసు. ఇది కొంచెం ప్రమాదకరమైన ప్లేస్. ప్రమాదమా? అంటే సాధారణంగా ఇలాంటి పాడుపడ్డ చీకటి ప్రదేశాల్లో దెయ్యాలుంటాయి అంటారు. దయ్యాలా? నువ్వు నిజంగా నన్ను భయపెడుతున్నావు. నాకు కరెక్ట్గా తెలియదు కానీ బహుశా ఇంతకు ముందు ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు వాళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా బలవంతపు షాక్కి గురయ్యారనుకుంటా. ఇక్కడ దయ్యాలున్నాయని నువ్వెలా చెప్పగలవు? నాకెందుకో ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అలా అనిపిస్తుంది. నేను వెళ్ళిపోతాను బాబోయ్. నా వల్ల కాదు బాబోయ్. ఎంత పెద్ద ఇంట్లో తినడానికి ఏం లేవేంటో. ఆకలేస్తుందా? ఆకలి అన్నది చాలా చిన్న మాట అమ్మా. కడుపులో రైళ్ళు ఎలకలు అన్నీ పరిగెడుతున్నాయి.
ఓయ్ ఎక్కడికి వెళ్తున్నావు? ఏదైనా తినడానికి దొరుకుతుందేమో చూద్దామని. ఇప్పుడే కదా చెప్పాను అక్కడ ఏం లేదని. నువ్వు నా మాట నమ్మవా? నువ్వు కొంచెంసేపు కామ్గా ఉంటావా? హాయ్, చికెన్ బిర్యానీ. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. నువ్వు కూడా ప్లేట్ తెచ్చుకో, ముగ్గురం కలిసి తిందాం. నాకేం పెద్దగా ఆకలి లేదు. నిజంగానేనా? నిజంగా చాలా బాగుంది. ఆకలి తీరిందే. లా. నీకు తెలుసా, నేను ఒక దెయ్యం సినిమా చూశాను. ఆ సినిమాలో ఓ ఇంట్లో మనలాగే చిక్కుపడిపోయిన 3 మనుషులుంటారు. విచిత్రమైన విషయం ఏంటంటే వాళ్ళ ముగ్గురు ఒక విషయంలో సేమ్గా ఉంటారు. ఏ విషయంలో? వాళ్ళ ముగ్గురు పుట్టినరోజులు సేమ్ ఉంటాయి. బహుశా మనలో కూడా ఇలాంటి కామన్ విషయం ఏమన్నా ఉండొచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్, మన బర్త్డేలు సేమ్ అవ్వచ్చు, మన పేర్లు సేమ్ అవ్వచ్చు, మనం చేసే ఉద్యోగాలు సేమ్ అవ్వచ్చు. ఛాన్సే లేదు. నా పేరు మిథున, నా వయసు 26 సంవత్సరాలు. నాకు కథలు రాయడం, షార్ట్ ఫిలిమ్స్ తీయడం హాబీ. షార్ట్ ఫిల్మ్సా? నిజంగా? బహుశా నువ్వు చూసి ఉండకపోవచ్చు. నావన్నీ హారర్ స్టోరీస్. ఎక్కువగా దెయ్యాల కథలు తీస్తాను. అందుకేనా ఈ సిచ్యువేషన్లో కూడా నువ్వు భయపడకుండా ఉన్నావు? నేను తీసే నా షార్ట్ ఫిల్మ్ లొకేషన్లన్నీ చాలా వరకు ఇలానే ఉంటాయి. అందుకే పెద్దగా నాకేం భయం ఉండదు. కానీ నాకంటే నీకే ఎక్కువ ధైర్యం ఉన్నట్టు కనిపిస్తుంది. మరి ఇందాక నువ్వేదో ఆత్మలున్నట్టు ఫీల్ అయ్యానని చెప్పావు. నాకు చాలాసార్లు నా చుట్టూ ఆత్మలు తిరుగుతున్న ఫీలింగ్ అనిపిస్తుంది. దాంతో ఈ దెయ్యాల ఆత్మల గురించి తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ పెరిగింది. అందుకే పోస్ట్ గ్రాడ్యుయేషన్ నేనిప్పుడు అకల్ట్ సైన్స్లో రీసెర్చ్ చేస్తున్నాను. అకల్ట్ సైన్స్ అంటే? నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఈ దెయ్యాలు ఆత్మలు వాటి మీద రీసెర్చ్ చేస్తున్నాను. దయ్యాలు ఆత్మల మీద పిహెచ్డి చేస్తున్నావా? ఒక అమ్మాయి అయ్యింది దెయ్యాల ఆత్మలంటే భయం లేదు? ఆ విషయం పక్కన పెట్టు. ఇంతకీ నీ పేరేంటి? నీ వయసు ఎంత? నా పేరు శశాంక. నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. బీటెక్ ఫైనల్ ఇయర్ అంటే నీ వయసు 21, అవునా? యప్. 21 2+1 అంటే? ఓకే. బీటెక్ ఫైనల్ ఇయర్లో క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఇక నెక్స్ట్ ఇయర్ నుంచి సంపాదించడం మొదలు పెట్టేస్తావు అన్నమాట. అలా ఏం కాదబ్బా, ఇంకా చదవాలంట. మా డాడీ చెప్పారు. డాడీ ఏమో ఎంటెక్ చేయమంటారు, మా మమ్మీ యుఎస్ వెళ్ళి ఎంఎస్ చేయమంటుంది. మంచిదేగా. నాకేమో యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది. నాకు హీరోయిన్ అవ్వాలని కోరిక. నేను హీరోయిన్ మెటీరియలా కాదా? ఓ, అలాగైతే నీకు డాన్స్ బాగా వచ్చిండాలే. వచ్చు, చూస్తావా? నా పేరు రోజా. నేను మాస్ కమ్యూనికేషన్లో పీజీ చేశాను. అడ్వెంచర్ స్పోర్ట్స్ అంటే నాకు చాలా ఇష్టం. అంటే ఎలాంటివి? ట్రెక్కింగ్, మౌంటనీరింగ్. భలే ఇంట్రెస్టింగ్గా ఉందే. నీ ఏజ్ ఎంత? ఐఎమ్ 26. ఓ, మీ ఇద్దరిది సేమ్ ఏజ్. నీకెవరైనా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఇప్పుడు అవన్నీ ఎందుకు అడుగుతున్నావు? ఉన్నారా లేదా చెప్పు. ఫ్రెండ్స్ అయితే చాలా మందే ఉన్నారు. ఫ్రెండ్స్ అందరికీ ఉంటారమ్మా. నేను అడిగేది ఆ ఫ్రెండ్స్ గురించి. చూడు శశాంక, నన్ను శశి అని కూడా పిలవచ్చు. చూడు శశి, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావో ఏమన్నా గుర్తుందా? లేదు, అదే పెద్ద మిస్టరీగా ఉంది. జ్ఞాపకాలు అనేవి చిక్కుబడిన దారం లాంటివి. ఒక అంచు పట్టుకొని జాగ్రత్తగా మునివిప్పగలిగితే ఆటోమేటిక్గా దారి దొరుకుతుంది. జాగ్రత్తగా ఆలోచించు. ఈ రోజు ఉదయం లేచినప్పటి నుంచి ఏమేం చేసావో ఒక్కొక్కటి గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయి. ఈరోజా? ఉదయం లేచి స్నానం చేసి కాలేజ్కి వెళ్ళాను. మధ్యాహ్నం ఫ్రెండ్స్ అందరం కలిసి కాలేజ్ క్యాంటీన్లో భోంచేసాం. ఏమవుతుంది? నాకేదవుతుంది? శశి, 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 హే, ఏం చేస్తున్నావు? ఏం లేదు, గుర్తించుకో శశి, గుర్తించుకో. శశి,
తొందరగా గుర్తు తెచ్చుకో. తొందరగా వెళ్ళి నీళ్ళు పట్టరా. గుర్తు తెచ్చుకో. శశి, ఏం చేసావు? ఏం లేదు, ఇప్పుడు బానే ఉందిలే, తగ్గిపోయింది. శశి, ఆర్ యు ఓకే? శశి, ఏం చేసావు? నేను నా రీసెర్చ్లో భాగంగా హిప్నాటిజం, రేకి, ప్రాణిక్ హీలింగ్ లాంటివి నేర్చుకున్నాను. జస్ట్ దాన్ని ఇప్పుడు ప్రయోగించి చూశానంతే. కానీ నువ్వు నాకేదో మంత్రాలు చదువుతున్నట్లు అనిపించింది. మంత్రాలా? అదేం లేదులే, నేను అలా బయటికి వెళ్ళి ఫ్రెష్ ఎయిర్ పీల్చుకొని వస్తాను. శశిలే, ఆర్ యు ఓకే? అసలు ఏమైంది నీకు? ఏమబ్బా, నాకు చాలా భయంగా ఉంది. ఏం జరుగుతుందో నాకే అర్థం కావట్లేదు. తన అరచేతిని నా మొహం మీద పెట్టినప్పుడు ఏదో తెలియని శక్తి నా ఒంట్లోకి ప్రవేశిస్తున్నట్టుగా అనిపించింది. ఇప్పుడు చెప్పు, ఎక్కడున్నారు హంతకులు? ఇక్కడే, ఈ ఇంట్లోనే, చాలా దగ్గరగా ఉన్నారు. నీకెలా తెలుసు? నాకు తెలుసని చెప్తున్నానా? ఇప్పుడు ఏం చేద్దాం? నిజంగా ఇంట్లో హంతకులుంటాయి, మనం ఇక్కడ ఉండడం సేఫ్ కాదు. పదండి, మళ్ళీ స్టోర్ రూమ్కి వెళ్ళిపోదాం. తెల్లారే వరకు స్టోర్ రూమ్లోనే ఉందాం. ఇంతకీ నీ పేరేంటి? నీ వయసు ఎంత? ఎందుకు అడుగుతున్నావు? ఏం లేదు, తెలుసుకుందామని అంతే. ఎవరు నువ్వు? తన పేరు మిథున, షార్ట్ ఫిల్మ్స్ తీస్తుంటుంది. అయితే ఈ ప్రశ్నలన్నీ ఎందుకు అడుగుతుంది? ఆల్రెడీ మేము ఒకరి గురించి ఒకరం తెలుసుకున్నాం. మీ పేర్లు, వయసు చెప్పేశారా? చెప్పాం. ఏమవుతుంది? ఈ దయ్యం నుండి దూరంగా ఉండండి. ఈ దయ్యం మనల్ని చంపేస్తుంది, అందుకే మనల్ని ప్రశ్నలు అడుగుతోంది. అదే దయ్యం, ఈ దయ్యమే హంతకురాలు. పేర్లు, వయసులు అడిగిందా? మనందరినీ ముక్కలు ముక్కలుగా చేయడానికి ఇవన్నీ అడుగుతోంది. అదే దయ్యం. చంపేయండి, ఈ దయ్యాన్ని చంపేయండి. చూడు, నువ్వు ముందు కామ్గా ఉండు. లేదు, చంపేయండి. నువ్వు కొంచెం కామ్గా ఉంటావా? ఇప్పుడు నేనేమన్నానని? నువ్వు నన్ను మోసం చేయలేవు. నీ శరీరాన్ని రక్తంలో ముంచేలా చేస్తాను. చంపేయండి. చంపుతారా లేదా? సరే, నేను కొంచెంసేపు బయటికి వెళ్తాను. చంపండి, చంపండి మీరే. అక్కడ ఎవ్వరూ లేరు. లేదు, నీకు తెలీదు. అక్కడే ఉంది హంతకురాలు, అక్కడే ఉంది. వెళ్ళండి, దాని పని పట్టండి, దాన్ని చంపేయండి.
లేదంటే మనం చచ్చిపోతాం. వెళ్ళొద్దు. నువ్వు గాలి కోసం బయటికి వెళ్తాన్నావు, వెళ్ళలేదా? నువ్వెందుకు అస్తమానం ఇక్కడికి వస్తున్నావు? ఇప్పుడు అదేమంత ముఖ్యమైన విషయం కాదులే. నాకు ముఖ్యమే. నాకు అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలియాలి. శశి, శశి, ఏమైంది? శశి, ఏమైంది? ఎందుకంత కంగారు పడుతున్నావు? ఏమైంది శశి? ఏం జరిగింది? నిన్నే అడిగేది. ఏం చేసావో చెప్పు. నాకు తెలీదు. నిజంగా నేనేం చేయలేదు. నాకు తెలీదు. నేను మంచినీళ్ళు తాగుదామని కిచెన్లోకి వెళ్ళాను. సడన్గా ఒక ఆడగొంత అరుపు విని పరిగెత్తుకొచ్చాను. నువ్వు ఇక్కడ ఇంకెవరినైనా చూసావా? ఓహో, నేనెవరిని చూడలేదు. మనకెక్కువ సమయం లేదు. నాకు ఇప్పుడిప్పుడే గుర్తొస్తుంది. నేను నా ఫ్రెండ్స్తో కలిసి ఒకరోజు వికారాబాద్ ఫారెస్ట్కి ట్రెక్కింగ్ వెళ్ళాను. దారిలో ఎందుకో ఒక క్షణం పాటు తలెత్తి పైకి చూశానంతే. పక్కనే ఉన్న లోయలోకి జారిపడి దొర్లుకుంటూ స్పృహ తప్పిపోయాను. మెలకు వచ్చేసరికి పైన ఆకాశంలో చంద్రుడు, కింద నేను తప్ప ఇంకెవరూ లేరు. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఆ తర్వాత ఏం గుర్తు రావట్లేదు. ఇంటికి నిన్ను తీసుకొచ్చిన వ్యక్తి ఫేస్ గుర్తుందా? నాకు ఒక విషయం గుర్తొస్తుంది. ఆ టైంలో నీ పక్కన ఒక అమ్మాయి ఉంది కదా, అది నేనే. నిజంగానా? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఆ రోజు ఇంట్లో పర్మిషన్ తీసుకొని వికారాబాద్లో ఉన్న మా క్లాస్మేట్ ఇంటికి వెళ్ళాను. రోజంతా ఆడుతూ పాడుతూ తిరిగేసరికి టైమే తెలియలేదు. అమ్మ ఫోన్ల మీద ఫోన్లు చేసేసరికి రాత్రైనా పర్వాలేదని వెళ్ళిపోయాను. ఇంటికి త్వరగా చేరాలన్న కంగారులో రోడ్డు మీద వెళ్తున్న కార్ని లిఫ్ట్ అడిగాను ఆపి. ఆ తర్వాత ఏం జరిగిందో అసలు గుర్తు రావట్లేదు. కానీ ఆ కార్ని డ్రైవ్ చేస్తుంది మాత్రం ఒక లేడీ. మనల్ని చంపడానికి ప్రయత్నించింది తనే. ఎవరు? అవును, నాకు గుర్తొస్తుంది. తనే, ఖచ్చితంగా తనే. ఏంటా శబ్దం? ఇక్కడ ఉండాల్సిన బాడీ ఏది? బాడీ ఇక్కడే కదా ఉండాలి. ఏమైపోయింది? మిథునా, ఏం జరిగింది మిథునా? బహుశా తను లేచిందనుకుంటున్నాను. ఏంటి నువ్వు అనేది? వీళ్ళిద్దరు మాట్లాడుకోవడం తను వినింది. ఇప్పుడు తనెవరో తెలిసిపోయి ఉంటుంది. బహుశా అందుకే తిరిగి లేచిందంటావా? ఉమ్, సో తనే హంతకురాలంటావు నువ్వు? అనే అనుకుంటున్నాను.
మనకి ఆమె గురించి ఇంకేం తెలుసు? తన గురించి ఇంకేమైనా విషయాలు తెలుస్తాయేమోని ఊర్లో అందరినీ ఎంక్వైరీ చేయమని ప్రియాంకకు చెప్పాను. తప్పకుండా దీని గురించి ఎవరో ఒకరికి తెలిసే ఉంటుంది. మనం వీలైనంత త్వరగా ఈ పని పూర్తి చేసేయాలి. నాకెందుకు ఈ ప్లేస్ అంత సేఫ్ కాదనిపిస్తుంది. అవును, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మనం అనవసరంగా ఇబ్బందుల్లో పడకూడదు. నువ్వేం వర్రీ కాకు. ఇలాంటి ఆపరేషన్ నాకు ఇదేం ఫస్ట్ టైం కాదు కదా. తను ఎక్కడికో వెళ్ళిపోయింది. కానీ ఎలా? ఒక చనిపోయిన మనిషి ఎలా వెళ్ళిపోతుంది? అది నాకు అర్థం కావట్లేదు. బహుశా తను అసలు చనిపోలేదేమో. ఏంటి నువ్వనేది? మేడం, నేను ప్రియాంకని. ఏంటి చెప్పు. తన పేరు మేఘన. 1982లో పుట్టిందా? అది సరే ప్రియాంక, ఇంకా ఏం తెలుసుకున్నావు? యా, ఇంట్రెస్టింగ్. ఏంటి ఈ హత్యలన్నీ ఒకటే రోజు జరిగాయా? ఓకే, యా, నాకు తెలిసింది చాలా మంచి ఇన్ఫర్మేషన్ ప్రియాంక. గుడ్ జాబ్, కీప్ ఇట్ అప్. థ్యాంక్స్ మేడం. ఈవిడ పేరు మేఘన అట. 1982లో పుట్టింది. ఈ ఇంట్లో ఒంటరిగా ఉన్న వ్యక్తికి అన్నీ తానే అయి అన్ని పనులు చూసుకుంటూ ఉండేదట. కొన్నాళ్లకు ఈ ఇంటి ఓనర్ చనిపోయినా ఆ విషయం ఊళ్ళో వాళ్ళకి తెలియకుండా ఈ ఇంటి ఓనర్ బ్రతుకున్నట్లుగానే అందరినీ నమ్మించింది. పిచ్చి పట్టిన దానిలాగా తనలో తనే మాట్లాడుకునేదట. ఇంతకీ ఆ ఇంటి ఓనర్ ఎవరో కాదు, మేఘన అత్తగారే. బహుశా ఈ విషయం తనకి తెలిసిపోయి ఉంటుంది. మనం తొందరపడాలి మేడం. నాకు తెలుసు. చెప్పు, ఇప్పుడు నాకు మొత్తం చెప్పు. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావో చెప్పు. అయితే నీకు ఇక్కడ జరిగిందంతా తెలుసన్నమాట. ఏంటి, ఏం జరిగింది? నువ్వు ఇప్పుడు కనుక అబద్ధం చెప్పావంటే నేను ఇక్కడ చంపేస్తాను. నిజం చెప్పు. నువ్వెవరో, ఇక్కడ ఎందుకున్నావో చెప్పు. చెప్తా విను. మనమందరం ప్రమాదంలో ఉన్నాం. మనక ప్రమాదమా? నిజమే.
ఆ గదిలో ఇంకా దయ్యాలున్నాయా? మ్మ్. హాయ్ బాబోయ్, నాకు భయం వేసేస్తుంది. ఏ ఇంకా చాలేదా? అంతేనా? తెల్లారిపోయినా కూడా ఇంకా సూర్యుడు రాకపోవడం కూడా వింతే. మనం నిన్న రాత్రి స్టోర్ రూమ్ లో కళ్ళు తెరిచేసరికి 7:30 అయింది. ఇంకా 7:30 చూపిస్తుంది. మరి దీనికి ఏం లాజిక్ చెప్తావు? ఇదెలా సాధ్యం? నీకు విషయం తెలుసా? నిన్నే ఏంటో చెప్పు. నువ్వు కూడా చచ్చిపోయావు. ఏం మాట్లాడుతున్నావు? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావా? చెప్పు. నువ్వే ఒకసారి ఆలోచించు. నువ్వు ఆవిడతో దెబ్బలాడేటప్పుడు నిన్ను పొడి చేసింది కదా. తమాషాగా ఉందా? సరే, నీ దగ్గర దాచిన ఓ నిజం చెప్పనా? నిన్ను మొట్టమొదటిసారి చూసినప్పుడు నువ్వు కూడా చచ్చిపోయే ఉన్నావు. ఏంటి నేను చెప్పేది? నువ్వు చచ్చిపోయా. లేదు, నేను చచ్చిపోలేదు. No, నేను చచ్చిపోలేదు. నేను చచ్చిపోలేదు. నేను చావలేదు. నీ వీపు మీద ఇంత పెద్ద కత్తిగాటుంది. నేను చచ్చిపోలేదు. లేదు, నేను చచ్చిపోలేదు. లేదు, ఓ మై గాడ్, ఆ అంతకురాలనుకున్నాను. మేడం, ఇంటికి తనెక్కడా? నేను మానిటర్లో అబ్జర్వ్ చేస్తున్నాను. కళ్ళు పెద్దగా చేస్తూ నా వైపే వస్తోంది. మై గాడ్, ఆ కళ్ళు చాలా భయంకరంగా ఉన్నాయి. ఆగాగు, నాకు మేఘన ఎలా కనిపించింది? మేఘన చనిపోయింది కదా. బహుశా మనుషుల కన్నా దెయ్యాలే బలంగా తయారవుతున్నాయేమో. మిథున, ఇన్నాళ్ళ నా ఎక్స్పీరియన్స్లో ఇంత బలమైన దెయ్యాలని నేను ఫీల్ అవ్వలేదు. అదిగో మేఘన వస్తోంది. మేడం, ముందుగా ఆ ఇద్దరు పని చూసి అప్పుడు మేఘన గురించి ఆలోచిద్దాం. నో, ముందు మనం మేఘన గురించి ఆలోచించాలి. అప్పుడే మన పని మొత్తం పూర్తవుతుంది. ఇది గనుక మనం కరెక్ట్గా చేసి ఈ మిస్టరీని సాల్వ్ చేయగలిగితే. మీరెంతసేపు టీవీలో వచ్చే స్పెషల్ ప్రోగ్రాంల గురించి ఆలోచిస్తున్నారు? చూస్తుంటే ఇంట్లో ఉన్న దెయ్యాలకి మనం చేస్తున్న పని నచ్చట్లేదు అనుకుంటా. ఇంకిక్కడ ఉండడం అంత సేఫ్ కాదు. ఇంటి చుట్టూ చక్రబంధం వేశానని చెప్పా.
మనం ఇక్కడ సేఫే కదా. కానీ నేను అనుకున్న దానికన్నా ఈ దెయ్యాలు చాలా పవర్ఫుల్గా ఉన్నాయి. నేను ఇప్పటి వరకు ఇంత పవర్ఫుల్ దెయ్యాలని హ్యాండిల్ చేయలేదు. ఓకే ఓకే, ఐఎమ్ సారీ. అలా అయితే ఇక్కడితో దీన్ని ఆపేద్దాం. లేదు, నేను చచ్చిపోలేదు. చాలే ఇంకా ఆపు. లేదు, ఆపమని చెప్పానా? ఆపు, నీకే చెప్పేది. ఏం భయపడకు, నేను నీకు అన్ని బాధల నుంచి విముక్తి కలిగిస్తాను. ఏయ్, ఏం చేస్తున్నావు? నిన్నే ఏం చేస్తున్నావు? మీ ఇద్దరు బలవంతంగా మీ ఇష్టానికి వ్యతిరేకంగా చంపబడ్డారు. దాంతో మీ ఆత్మలు ఈ ఇంటిని వదలలేకపోతున్నారు. ఇక్కడైనా జనాన్ని భయపెట్టడం ఆపండి. మరోసారి ఇలాంటి దుర్ఘటనలు జరగకూడదు. నాతో వేళకోలమా? అంటే నీ ఉద్దేశంలో నేను ఓ దయ్యాన్ని? చూడు, నేను బానే ఉన్నాను చూడు. నువ్వు 7 సంవత్సరాల క్రితమే చనిపోయావు. ఆ రోజు గుర్తు తెచ్చుకో. కరెక్ట్గా 7 ఏళ్ల క్రితం. లేదు, నేను చచ్చిపోలేదు. అవును, ఇప్పుడు తెలిసింది, నువ్వే హంతకురాలివి. అవును కదా? ప్రాధాయపడుతున్నాను, నన్ను వదిలేసి. నేను నీ బాధల నుంచి విముక్తి కలిగిస్తాను. ఇదేనా నీ పోరాటాన్ని? ఆపు. మేఘన 1982లో పుట్టావు. మనుషులంటే అపారమైన అసహ్యాన్ని పెంచుకొని 7 ఏళ్లుగా పాతాళానికి భూతాళానికి మధ్యలో కొట్టుమిట్టాడుతున్నావు. నాకు నీ పేరు వయసుతో పాటు ఇంకా చాలా విషయాలు తెలుసు.
నువ్వు మీ అత్తగారిని హత్య చేసావన్న విషయం కూడా నాకు తెలుసు. అది అత్తగారు కాదు, దయ్యం. ఇప్పుడు నువ్వు ఎక్కడికి పోతావో పోవే. కనీసం ప్రెగ్నెంట్ అని కూడా చూడకుండా మా అత్తగారు నిర్దాక్షిణ్యంగా నన్ను బయటికి తోసేసింది. మిస్ క్యారేజ్ అయిన నేను ఎందుకు బ్రతకాలో అర్థం కాక చనిపోదాం అనుకున్నాను. అలా రోడ్ పక్కన పడిన నన్ను ఎవరో తీసుకెళ్లి మా అత్తగారికి అప్పగించారు. దీంతో మా అత్తగారికి జీతం భత్యం లేని ఆయా దొరికినట్టయింది. కనీసం నన్ను మనిషిలాగా కూడా చూడడం మానేసింది. నీళ్లు మోసుకురావటం, మొక్కలకి నీళ్లు పట్టడం, ఆవులకి దానా పెట్టడం, చివరికి టాయిలెట్స్ కూడా నా చేతే కడిగించేది. శశి రోజాలను ఎందుకు చంపావు? ఏమో నాకనంత గుర్తు లేదు. చెప్పు, వాళ్ళని ఎందుకు చంపావో చెప్పు. ఇప్పుడు నిన్ను కూడా చంపి నీ రక్తం తాగుతాను. నీ శరీరం ముక్కలు ముక్కలుగా చేస్తాను. వదిలేసుకో, ఇప్పుడే పో. వద్దు, వద్దు, వద్దు. అన్ని వదిలేసిపోమంటున్నాను. వదిలేసిపో, పోతాను. వదిలేసిపో, పోమంటున్నానా? వద్దు, అన్ని వదిలేసిపోమంటున్నానా? అలా మా అత్తగారిని చంపేసి అమ్మయ్య వీడ విరగడైందని అనుకునేలోగా ఇదంతా ఓ ఇద్దరు చూశారు. అందుకే వాళ్ళని కూడా చంపి స్టోర్ రూమ్లో పడేసి వెనక్కి తిరిగేసరికి తలుపు ఆటోమేటిక్ లాక్ పడిపోయింది. అంతే, ఈ నిజం నాతో పాటు ఆ స్టోర్ రూమ్లోనే సమాధి అయిపోయింది. మేడం, 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 మేడం. మనం ఇక్కడి నుంచి తొందరగా బయటపడాలి. మనం ఇక్కడ ఉండడానికి కుదరదు. మేడం, 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 మేడం. ఈ ప్లేస్ భలే ఉంది. మిథున, మన స్టోరీ ఓపెనింగ్ సీన్ కి ఈ ప్లేస్ పర్ఫెక్ట్ గా ఉంటుంది కదా. లెట్ us స్టార్ట్. 1 2 3 గో. ఈనాటి ఈ జవాబు లేని ప్రశ్నలు కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ శివారు ప్రాంతంలో ఉన్న ఈ స్కూల్కి మేము వచ్చాం.
సరిగ్గా 7 ఏళ్ల క్రితం ఇక్కడ స్టోర్ రూమ్లో 3 డెడ్ బాడీస్ని కనుక్కున్నారు. హంతకుడు ఎవరనేది ఇప్పటివరకు తెలియలేదు. మిథునా, నౌ ఇట్స్ యువర్ టర్న్. నేనిప్పుడు ఈ స్టోర్ రూమ్లోకి వెళ్ళబోతున్నాను. ఇక్కడ అందరూ అనుకోవడం ఏంటంటే చనిపోయిన ఆ ముగ్గురులోనే ఒకరు హంతకులని. ఇంతకీ ఆ పుకారు నిజమా కాదా? లెట్స్ సీ. అంటే వీళ్ళందరూ దెయ్యాలేనా? ఏదైనా కోరిక బలంగా ఉన్న ఆత్మలు తాము చనిపోయిన విషయాన్ని గుర్తించలేవు. అందుకని అవి ఏ రోజు చనిపోయాయో ఆ రోజులోనే ఉండిపోతాయి. ఓ, ఇది వింటుంటే భయంగా ఉంది బాబోయ్. ఇది భయపడాల్సిన విషయం కాదు, నిజంగా బాధపడాల్సిన విషయం. అలాంటి వారిపైన జాలి పడాల్సిన విషయం.